బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గెలుపు కోసం ప్రచారం ఖమ్మం రూరల్ మండలంలో ఇంటింటికి బీజేపీ ఎం వెంకటాయపాలెం గ్రామంలో ఈ రోజు 91, 92 బూత్లో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ 2019 బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దేవకి వాసుదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి మోదీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించగా ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని మాకు ఆ పథకాలు అందాయని ఈసారి మేము బీజేపీకి ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు మోదీని స్వాగతిస్తున్నారని ఈసారి కేంద్రంలో మూడోసారి బీజేపీ గెలుస్తుందని ఖమ్మంలో బీజేపీ విజయం పక్కా అని మోదీ గొప్పతనం గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నర్కిరి కంటి వీరభద్రం, రూరల్ మండల నాయకులు వేణు, వీరన్న, ఉదయ్, సందీప్, బూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని గత 10 సంవత్సరాలుగా అవినీతి రహితంగా అభివృద్ధి పరమావధిగా పరిపాలిస్తున్న సంగతి మనందరూ తెలిసిందే। ఒకప్పుడు భారతదేశం అనే పేరు చెప్తే, ఇండియా అనే పేరు చెప్తే చులకనగా చూసే ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇటువంటి దేశాలు భారతదేశ పౌరులన్నా భారతదేశం అన్నా ఒక పేదరిక దేశము, ఎటువంటి శక్తియుక్తి లేని దేశంగా అభివర్ణించే పరిస్థితులు ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశం అనగానే ఒక గొప్ప నాయకుడిని గుర్తు చేసుకుంటూ, నరేంద్ర మోదీ గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే 5వ స్థానానికి భారతదేశం నరేంద్ర మోదీ గారి పరిపాలనలో వెళ్ళింది మనందరికీ తెలిసిన విషయం। మరి అదేవిధంగా నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ గత 10 సంవత్సరాల పరిపాలన కేవలం ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది, ఈ మూడోసారి భారతీయ జనతా పార్టీని గెలిపించిన తర్వాత అసలు సినిమా మొదలవుతుందని చెప్పి మనందరూ చెప్పిన విషయమే। అయితే గత 10 సంవత్సరాల్లో చేసింది చెప్పి అడగల దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ। 80 కోట్ల పైన ప్రజలకు ఈ రోజున ఉచిత రేషన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ। అదేవిధంగా 40 కోట్ల మంది పైకి 50 కోట్ల పై మందికి మరి జన్ధన్ ఖాతా ఏర్పాటు చేసిన ఘనత దేనికైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీకి। ఈ రోజున ఏ ప్రభుత్వ పథకం అయినా సరే ఎవరు ఎక్కడికి వెళ్లకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా, ఏ నాయకుల చుట్టూ తిరగకుండా, ఎవరి చేతులు తడపకుండా వారికి రావాల్సిన ప్రయోజనాలు, వారికి రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అవన్నీ కూడా నేరుగా వారి ఖాతాల్లోకి ఈరోజు వస్తున్నాం మనం చూస్తున్నాం। మరి ఆ రోజున పేదవాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఎందుకని అపహాస్యం చేసిన ఈ ప్రతిపక్షాలు ఈ రోజున ప్రతిపక్షాలు కూడా అదే బ్యాంక్ అకౌంట్లు ఉపయోగించుకొని మరి ఆ పథకాలని మేము కూడా మీకు ఇస్తామని చెప్తున్నారు। ఈ సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం। మరి అదేవిధంగా ఈ యొక్క 10 సంవత్సరాల్లో 34 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు ఈ పేద ప్రజల జన్ధన్ ఖాతాల్లోకి నేరుగా పంపించిన ప్రభుత్వం ఏదంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం। ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే మరి అనేక రకాలైన పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళని తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా దేహి అని అడుక్కోకుండా వారికి కావాల్సిన పనిని ఏర్పాటు చేయడం కావచ్చు, పనిముట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, వారికి కావాల్సిన తర్ఫీదు ఇవ్వటం కావచ్చు, వారికి అనేక చేతి కుల వృత్తులందరినీ కూడా వారి యొక్క నైపుణ్యాన్ని పెంపించే విధంగా మరి విశ్వకర్మ యోజన లాంటి అనేక పథకాలు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఈ యొక్క ప్రజల్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సంగతి తెలిసింది। కాబట్టి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం సీట్ను కూడా, ఖమ్మం పార్లమెంట్ కూడా నరేంద్ర మోదీ గారికి కానుక ఇవ్వాలని చెప్పి ఈ యొక్క ఎం వెంకటాయపాలెం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై।